నమస్తే అండి. ఈ రోజు మనం డాక్టర్ని కలవడానికి వచ్చాము. అంటే ఈ జనరేషన్‌లో వచ్చే కీళ్ళ నొప్పులకు సంబంధించి కావచ్చు, అటు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కావచ్చు, మొత్తానికి బొక్కలకు సంబంధించి ఏ పెయిన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అని చెప్పేసి కనుక్కోవడానికి, అలాగే ఉన్న అంటే సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి నేను వచ్చాను. అయితే మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ రత్నాకర్ రావు ఉన్నారు. ఆర్థోపెడిక్ అండ్ నీ రీప్లేస్మెంట్ అలాగే రోబోటిక్ సర్జన్. అయితే ఆయనతో ఇప్పుడు మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జనరల్ గా ఏజ్డ్ పీపుల్ కి వచ్చే మోకాల నొప్పులు మనం కామన్ గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రోబోటిక్ సర్జన్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో మోకాళ్ళ నొప్పులు తరచూ వచ్చేవేనండి. యూజువల్గా 2 రకాలు అంటాం. చిన్నప్పటి నుంచి వచ్చేవి, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. వయసు మళ్ళిన వాళ్ళకి వచ్చేది. సో ముసలితనం వచ్చే వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది సహజం. అంటే వేజ్ పెరిగే కొద్దీ మోకాళ్ళు అరుగుతాయి. అలా కాకుండా అరుగుదల అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం, లేకపోతే ఎస్ఎల్ఈ అంటాం. కొన్ని డిసార్డర్స్ వల్ల లేకపోతే జన్యుపరంగా వచ్చేవి కొన్ని ఆర్థరైటిస్లు ఉంటాయి. అది చిన్నప్పుడే మనకు వస్తూ ఉంటాయి. వయసు మళ్ళిన వాళ్ళకి రొటీన్గా వచ్చేది, ప్రతి ఒక్కరి వయసులో వచ్చేది ఆర్థరైటిస్. ఇది మన జీవనశైలి అంటే లైఫ్ స్టైల్ వల్ల ముందు వస్తుందా లేకపోతే లేట్గా వస్తుందా అని చెప్పగలుగుతాం. ఎవరికి ముందు వస్తుంది, ఎవరికి తక్కువ వయసులో వస్తుంది, లేదా ఎవరికి ఎక్కువ వయసులో వస్తుందని మన అలవాట్లు బట్టే ఉంటుంది. మన పూర్వీకులు చూసుకున్నామంటే ప్రతిదానికి నడిచేవారు, కాలి నడక ఎక్కువ ఉండేది, బోన్ స్ట్రాంగ్ ఉండేవి. వాళ్ళలో కింద కూర్చొని లేచే అలవాటు 70 అయినా 80 అయినా సునాయాసంగా చేసేవాళ్ళు. ఇప్పుడున్న మారుతున్న కాలానికి బట్టి ప్రతి ఒక్కళ్ళు వెహికల్ యూజ్ చేయడం, నడక తగ్గిపోవడం, ఉభయకాయం వల్ల ఒబిసిటీ పెరిగిపోవడం, తర్వాత ఈ డైట్ క్యాలరీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఒబిసిటీ పెరగటం వల్ల మోకాల మీద ఒత్తిడి పడి ఈ ఆర్థరైటిస్ అన్నది తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 50 సంవత్సరాలకు కానీ 60 సంవత్సరాలకు కూడా చూస్తున్నాం. ఆపరేషన్లకు వచ్చి చేయించుకుంటున్నారు. దీనికి మార్పు ఏంటి అనేది మనం తినడం కానీ, మన జీవన నడక తగ్గిపోవడం కానీ, మన వ్యవహార శైలి కూడా మారిపోవడం వల్లే తరచుగా ఇవి వస్తూ ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది చాలా మందికి చిన్న వయసులో వస్తూ ఉంటుంది. అది చాలా మంది జన్యుపరంగా ఉంటుంది. కొంతమందికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా కాళ్ళు వంకరపోయి ఆపరేషన్కి వెళ్ళే స్థితి ఉంటుంది. చాలా మందికి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ తోటి వస్తూ ఉంటారు. ఇది వేళ్ళు పట్టేయడం, ఉదయాన్నే లెగిస్తే వేళ్ళు పట్టేస్తున్నాయి, మోకాళ్ళు నడవనివ్వట్లేదు, ఇతర జాయింట్స్ కూడా ఇబ్బందులు పడుతున్నాయి అన్నవి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది కొంతకాలానికి చాలా మందికి మందులే ఇస్తామండి. దీనికి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం. చిన్న వయసులో అవసరమైనప్పుడు మరీ ఎక్కువైతే స్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తరచు జాయింట్స్ వీళ్ళకి ఏంటంటే మందులతోటి క్రమేకంగా చాలా మందికి తగ్గుతూ ఉంటుంది. కాకపోతే జీవితకాలం వాడాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగ్గినంతసేపు బాగానే ఉంటుంది, మరి తగ్గించడం డోసు, మరి ఎక్కువైతే డోసు పెంచడం. చాలామంది అలోపతియే కాదు, ఆయుర్వేదిక్, హోమియోపతి కూడా వెళ్తూ ఉంటారు. ఒక సైకిల్ లాగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కొంతకాలం బాగుంటాయి, కొంతకాలం మళ్ళీ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఒక ట్రీట్మెంట్ మీద ఎక్కువ రిలై అవ్వలేరు. అంటే డిసీజ్ అటువంటిది కాబట్టి కొంతవరకు ఉపశమనం ఉంటుంది, కొంతవరకు ఉండకపోవచ్చు. అంటే ఇది ఏ ఏజ్ పీపుల్ నుంచి, అంటే తక్కువ ఏజ్ నుంచి 15 సంవత్సరాల నుంచి ఎప్పటికన్నా రావచ్చు అండి. 15 సంవత్సరాలు. ఓకే. అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి? మందులేనండి, మొత్తం మాక్సిమం మందులే. అన్లెస్ జాయింట్లు వంకరపోయి నడవటానికి అవ్వట్లేదు అని అంటే దానికి అప్పుడు మన జాయింట్ రీప్లేస్మెంట్ అన్న ఏ వయసు వరకైనా చేయాల్సి వస్తుంది. అంటే వెన్ కంపేర్ టు ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకుంటే వీళ్ళకి చిన్న వయసులో లేదా తక్కువ వయసులో చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే క్లియర్ అవుతుందంటారా ఆ సమస్య? ఇంకా తప్పదు. జాయింట్లు వంకర్లు పోయి నడవలేదు అని అంటే లాస్ట్ ఆప్షన్ ఆపరేషన్. బట్ మాక్సిమం ఏంటంటే మందుల ద్వారానే వీళ్ళకి నయం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, వంకర్లు పోయాయి, నడక తగ్గిపోయింది అన్న స్టేజ్లో ఆపరేషన్లు తప్పవండి. ఓకే. ఓకే సార్, ఇప్పుడు సయాటికా అంటాం. ఎందుకు సయాటికా వస్తుంది అంటారు? సయాటికా అని చాలా మందికి నడువు నొప్పి, సయాటికా అనుకోని 2 ఓవర్లాప్ అవుతూనే ఉంటాయి. చాలా మంది నాకు సయాటికా వచ్చేసింది అండి, ఇంట్లో ఎవరికో నడువు నొప్పి ఉంది, నాకు నడువు నొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా వస్తూనే ఉంటుంది. అది వయసుకి పరంగా కాదండి. దానికి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనం వ్యాయామం తగ్గిపోవడం, వెయిట్ పెరగటం వల్ల, కూర్చునే విధానం. మ్యాక్సిమం జాబ్స్ అందరివి కంప్యూటర్ రిలేటెడ్. ఎటువంటి జాబ్ అన్నా తీసుకోండి, బ్యాంకింగ్ అవ్వనండి, ఎటువంటి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు కొంత వయసు వరకు సహకరిస్తాయి. ఒక వయసు తర్వాత దానికి సరైన ఎక్సర్సైజ్ లేదు అని అంటే కండరాలు సహకరించడం తగ్గిపోతుంది. దాన్నే ఫెటిగ్ లెవెల్స్ ఆఫ్ మజిల్ తొందరగా రీచ్ అవ్వడం, నొప్పి స్టార్ట్ అవుతుంది. ప్రతి నడువు నొప్పి సయాటికా కాదండి. సయాటికా అంటే డిస్క్ ప్రాబ్లం. డిస్క్ ఏదన్నా బయటకు వచ్చి ఆ నరాన్ని నొక్కుతుందంటే ఏదో ఒక కాళ్ళు లాగటం కానీ గుంజటం కానీ జరుగుతుంది. దాన్ని సయాటికా అంటాం. దానికి
ఎర్లీ స్టేజ్ ఉండొచ్చు, లేట్ స్టేజ్ కూడా ఉండొచ్చు. ఎర్లీ స్టేజ్లో చాలా మందికి జాగ్రత్తలు తీసుకొని సరైన ఎక్సర్సైజ్ చేసుకొని మరీ తీవ్రత ఉంటే ఆ పూట 2-3 రోజులు లేకపోతే వారం రెస్ట్ ఇచ్చి మందులు వాడితే క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే దూరం పెట్టవచ్చు. మనం కూర్చునే విధానం కానీ వీటివన్నీ కూడా మార్చుకొని మనం వెహికల్ వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నామా, ట్రావెలింగ్లో ఇబ్బంది పడుతున్నామా, కూర్చున్న విధానంలో ఇబ్బంది పడుతున్నామా అని తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటే చాలా వరకు సరి అయ్యే అవకాశం. ఓకే. అండ్ ఇప్పుడు షాప్స్లో మీరు అన్నట్టుగా నిలబడే ఉంటారు, వాళ్ళకి ఇంకా అంటే మాల్స్లో షాపింగ్ మాల్స్లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి సార్? షాప్స్ అనే కాదండి, ఇప్పుడు మన కానిస్టేబుల్స్ కానీ వీళ్ళు కానీ చాలా మంది పోలీస్ సెక్యూరిటీ వీళ్ళందరూ నించునే జాబ్ చాలా మందికి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం అని, కాల్ క్రాంప్స్ రావచ్చు నైట్ టైం. మార్నింగ్ అంతా వెళ్ళి నించొని మార్నింగ్ నైట్ వెళ్ళి పడుకునేటప్పటికి క్రాంప్స్ అంటాం, కాఫ్ మజిల్ క్రాంప్స్ రావచ్చు. 2 ఇంకా చాలా కాలం తర్వాత ఇదేంటంటే వ్యారికోజ్ వెయిన్స్ వస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ పూల్ అయిపోవడం కానీ, ఈ వ్యారికోజ్ కాల్ వాపులు రావటం కానీ ఇవి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వ్యారికోజ్ వెయిన్స్ మరీ ఎక్కువ అయితే స్టాకింగ్స్ వేసుకోమంటాం. అందుకే ఎక్కువసేపు నించునే జాబ్స్లో ఒకవేళ వ్యారికోజ్ వెయిన్స్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా వెళ్ళట్లేదు అని అంటే దాని కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి. అంటే పొడవాటి సాక్స్లు థై వరకు ఉంటాయి. ఇవి వేసుకొని చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి వస్తుంది, బ్లడ్ పూల్ అవటం తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఆ సమస్యని తగ్గించుకోవచ్చు. ఓకే. అంటే మీరు అన్నట్టుగా సాక్స్లు అక్కడ వరకు వేసుకుంటే ఎలా సార్? అంటే కంప్రెషన్ ఉంటుంది అండి, బ్లడ్ పూల్ అవ్వకుండా ఉంటుంది. ఒకే పొజిషన్ లో కదలకుండా ఉంటే బ్లడ్ పూల్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? ఒకవేళ ఎక్కువైంది అని అంటే దానికి వాస్కులర్ సర్జన్ చూస్తారండి, వారికోస్ వెయిన్స్ అనేది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా బైక్ డ్రైవింగ్స్ ఉంటాయి, లాంగ్ డ్రైవింగ్స్ ఉంటాయి, వాళ్ళకి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి సార్? అందరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇప్పుడు 20 వయసు వారి కన్నా 20 అవనివ్వండి 80 అవనివ్వండి నడు నొప్పి. సో నడుము నొప్పి అనేది మన రోడ్లు బాగున్నప్పుడు ఎత్తు పల్లాల మీద నడవటం వల్ల కానీ, తర్వాత గుంతల్లో పడి బైక్ డ్రైవింగ్లు కానీ, ఎక్కువసేపు నించోవడం కూర్చోవడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉన్నది. ఇది 20-30 సంవత్సరాలకి పెద్ద సమస్య అనిపించదండి. అదే చేసే పని 30 తర్వాత అందరికీ నొప్పులు ఎక్కువ అయ్యాయి అనిపిస్తాయి. ఎందుకంటే 20-30కి తట్టుకునే వయసు ఉంటుంది, ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీలో, సమస్య పెద్దగా అనిపించదు అన్లెస్ ఏదైనా ఇంజరీ జరిగేది అన్నట్టు. 30 తర్వాత నేను 10 సంవత్సరాల నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను, నాకు ఇబ్బంది లేదు, ఇప్పుడే మొదలైంది అంటారు. సో ఇవి ఏంటంటే కొంతకాలం తర్వాత క్రమేపీ అదే పని రిపీటెడ్గా చేస్తూ ఉంటే కండరాలు సహకరించడం తగ్గించి నొప్పి వస్తుంది అని చెప్తాం. నొప్పిని మనం గుర్తించాలి, ఎందుకంటే మనకు ఇబ్బంది పడుతున్నానని చెప్పడం ఒక ఇది, దాన్ని మనం సరి చేసుకోవడం ఇంపార్టెంట్. అదే పని రిపీటెడ్గా చెయ్యాలి అని అంటే దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇవ్వాలి, లేదా ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా చూసుకోవాలి, దాన్ని అవాయిడ్ చేయాలి. ప్రతి వయసులో ఒక్కో సమస్య అనేది పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితే ఆర్థోపెడిక్ సంబంధించిన సమస్యలు రావు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అది నిజమంటారా? ప్లాంటార్ ఫేషియాటిస్ అనేది జీవితంలో అందరూ ఇబ్బంది పడేదండి. అదేంటంటే అరికాల్లో నొప్పి రావటం, ఉదయాన్నే లేస్తే కాలు కింద పెట్టాలంటే కష్టంగా ఉంటుంది, లేదంటే ఎక్కడైనా ఎక్కువసేపు కూర్చున్నారా ఒక అర్ధగంట లేచి నడవాలి అని అంటే 10 అడుగులు వేసే వరకు ఇబ్బంది పడుతూనే ఉంటారు. మళ్ళీ నడక స్టార్ట్ చేసిన తర్వాత ఇబ్బంది పోతుంది, నెమ్మదిగా మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే వస్తుంది. ఇది జీవితంలో అందరికీ వస్తుంది. 90% ఇది రావడానికి కారణం ఏంటంటే మన ఫుట్వేర్ ప్రాబ్లం అంటాం. ఎక్కువ కాలం ఒకటే ఫుట్వేర్ వాడి దాంట్లో గుంతలు పడే అవకాశాలు ఉన్నాయి, అంటే వెయిట్ అనేది పక్కకి జరిగే అవకాశం ఉంటుంది. అదే రిపీటెడ్గా వాడితే ఆ స్ట్రెస్ జోన్స్ మారి నొప్పి స్టార్ట్ అవుతుంది, లేదా కాలుకి ఏదైనా గుచ్చుకోవడం కానీ, ఆ నీవెన్ సర్ఫేస్ మీద నడిచినా ఇలాంటివి వచ్చే అవకాశం. అలాంటి వాళ్ళకి ఏంటంటే మెత్తటి కొంచెం షోల్స్ కానీ చెప్పులు మార్చడం కానీ, ఈ సోల్స్ అనేవి మెత్తగా ఉండేటట్టు వేసుకోవాలి, అలాంటివి అడ్వైజ్ చేస్తాం. అలవాటు ప్రకారం హార్డ్ సోల్స్ వాడే వాళ్ళకి మాత్రం ఈ సమస్య వస్తే వెంటనే షూ మార్చాల్సి, అలాంటి వాళ్ళకి మాత్రం మనం మెత్తటివి సోల్స్ వేసుకొని నడిస్తే ఈ సమస్య చాలా దూరంగా ఉంటుంది. అండ్ స్పాండిలోసిస్ అంటే ఏంటి సార్? స్పాండిలోసిస్ అనేది చాలా పెద్ద పదం అండి. ఏ మెడ నొప్పి వచ్చినా నడుము నొప్పి వచ్చినా సాధారణంగా చెప్తూ ఉంటాం. దీంట్లో అనేక కారణాలు ఉంటాయి. కండరాలది అవ్వచ్చు, లేకపోతే నరాలది ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే వెన్నుపూసలో ఉండే ఇతర వెయిన్స్ కానీ బోన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. కామన్ టర్మ్ స్పాండిలైటిస్ అంటాం. సర్వైకల్ అని కానీ, లేకపోతే లంబార్ అని అంటే మెడది కానీ నడుముది కానీ. ఒక్కొక్కసారి భుజం నొప్పిని మెడ నొప్పిని రెండు ఒకేలా అనిపిస్తుంటాయి వెనకాతల కండరం పట్టేయడం వల్ల. దీన్ని కామన్ గా మనం రిఫర్ చేసేది స్పాండిలైటిస్ అంటాం. కాకపోతే దాంట్లో ఏ కారణం వల్ల ఉంది, భుజం వల్ల, నరం వల్ల,
లేకపోతే మెడలో నరాలు డిస్క్ ప్రాబ్లం వల్ల అన్నది మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. దాని ట్రీట్మెంట్ కూడా దాని బేస్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ వెన్నుముక సమస్యలు వస్తూ ఉంటాయి, ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? అంటే జెంట్స్ కి కానీ లేడీస్ కి కానీ? వెన్నెముకలో చూడండి, అమ్మాయిలకి ఎక్కువగా నడువు నొప్పి రావడానికి పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, మోస్ట్ కామన్ గా చాలా మంది ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల ఆ స్ట్రెంగ్త్ లేకపోవడం, ఎర్లీ జాబ్ చేయడం, సిట్టింగ్ జాబే, ఎక్సర్సైజులు తగ్గించుకోవడం. ఎందుకంటే అమ్మాయిలకి లైఫ్ టైంలో హార్మోనల్ చేంజెస్ కానీ ఈ పీరియడ్స్ వల్ల కానీ రొటీన్గా రావటం నడువు నొప్పి సహజం. తర్వాత బయటికి అంటే ఎండకి వెళ్ళకపోవడం, యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల విటమిన్ లోపాలు కూడా జరిగే అవకాశం ఉంది, అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అమ్మాయిలకి లైఫ్లో ఇంకా ప్రెగ్నెన్సీ కానీ లైఫ్ స్టైల్ తప్పదు కాబట్టి ఎప్పుడో దగ్గర ఇంత 10 kgs వెయిట్ పెరగాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీ టైంకి. చాలా మంది జాబ్ను ప్రెగ్నెన్సీ తర్వాత జాబ్ వదిలేస్తారు, ఎందుకంటే నడువు నొప్పి సమస్య ఎక్కువైపోయి. అదే ముందుగా స్ట్రాంగ్గా ఉండి వర్క్ చేసుకోగలిగితే, బ్యాక్ స్ట్రెంత్ చేసుకుంటే తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంది వెయిట్ సమస్యలు వచ్చి నడువు నొప్పి ఎక్కువ అవటం కానీ ఇది సాధారణంగా మేము చూసే సమస్య. అంటే సార్, ఇప్పుడు ఏ ఏజ్ లో ఫుడ్ లో కాల్షియం ఎంత ఉండాలి? కాల్షియం చూడండి, మనకు రొటీన్ గా తీసుకునే డైట్ లో వస్తుంది కాల్షియం కానీ విటమిన్ D3 కానీ. చాలా మందికి బయటికి వెళ్ళకపోవడం, ఎండకు తగలకపోవడం ఒక పెద్ద సమస్య, అందరూ ఏసీలోనే కూర్చుంటున్నాం. సో విటమిన్ D3 అన్నది చాలా మందికి, అందరికీ ఆల్మోస్ట్ తక్కువే ఉంటుంది చెక్ చేస్తే. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంతకాలానికి పెరుగుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్ టర్మ్ గోల్. చాలా కాల్షియం అంటే ఇండైరెక్ట్ గా విటమిన్ D అంటాం. పెద్ద వయసులో ఇంకా కాల్షియం మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్కి, 60 దాటిన తర్వాత మగవాళ్ళకి కాల్షియం సప్లిమెంట్ కావాలి, ఎందుకంటే నడక తగ్గిపోతుంది, వాళ్ళు డీజనరేషన్ చేంజెస్ వస్తాయి కాబట్టి కాల్షియం కంపల్సరీ కావాలి. బట్ ఈ వయసులో ఏంటంటే ఇండైరెక్ట్గా మనకు వైటమిన్ D ఇంపార్టెంట్. వైటమిన్ Dనే బోన్ స్ట్రెంత్ అంట. మనం ఊరికనే టాబ్లెట్లు తీసుకుంటే మనకి స్ట్రెంత్ వచ్చేది, వాల్యూ అయితే పెరుగుతుంది. నడక బాడీకి కొంత శ్రమ ఇవ్వాలి, ఆ నడక వల్లే బాడీ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది, మన డైట్ ద్వారా కానీ నేచురల్ రిసోర్సెస్ వల్ల కానీ. సో మనం ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా బోన్కి స్ట్రెస్ ఇవ్వకుండా మనం ఊరికనే ట్యాబ్లెట్లు వేసుకుంటే కూడా అది కూడా మంచిది కాదు. మనం కరెక్ట్గా స్ట్రెస్ ఇస్తే దాని రిక్వైర్మెంట్ బట్టి బాడీయే తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం అది కూడా ఇవ్వకుండా ఓన్లీ చెక్ చేసుకుంటే మాత్రం తక్కువే ఉంటుంది. ఓకే, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటారు? ఇప్పుడు విటమిన్ Dకి మనం ఇప్పుడు ఆర్థోకి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకవేళ విటమిన్ D, కాల్షియం ఉండాలి అని అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటే? ఫుడ్ హ్యాబిట్స్ కన్నా ఎక్సర్సైజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకే, మనకి చిన్నప్పటి నుంచి పాలు పెడతారు, ఎందుకంటే కాల్షియం కావాలి అని. తర్వాత డైట్ పరంగా కూడా రిచ్ సన్లైట్ అంటాం మనం. డైట్ పరంగా పాలకు మించిన ప్రొడక్ట్స్ ఏమన్నా తీసుకున్నా కూడా కాల్షియం సప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి. కృత్రిమంగా టాబ్లెట్స్ కన్నా ఇవి బెటర్. ఫుడ్ అంటారా, అన్ని రకాల ఫుడ్స్ ఇంపార్టెంట్ ఏ వయసు వరకు కన్నా. అన్లెస్ మీకు పడకపోతే, ఎలర్జీకి తగ్గితే, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నా కానీ ఇవి అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఫుడ్స్ ఇవి మంచివి ఇవి చెడ్డవి అనేది ఏమీ లేదు, ఎందుకంటే ఒక ప్రోటీన్ వైటమిన్ D కాదు, అన్ని రకాల ఫుడ్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి ఫ్రూట్స్ తినాలి, అన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ప్రతి ఒక్క ఫుడ్ లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటివి ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. ఈ ఫుడ్ మంచిది, ఇదే ఎక్కువ తీసుకుంటాను అన్నది కూడా ఎప్పుడు తప్పు. ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ మినిమల్ క్వాంటిటీస్, దట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. ఆ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. రెండోది ఎక్సర్సైజ్ ఉండాలి, స్పెండ్ చేయాలి. సో ఇది బ్యాలెన్స్ చూసినప్పుడే ప్రాపర్